హాయ్ ఎవ్రీవన్, ఈ వీకెండ్ మేము చికెన్ పిజ్జా చేసుకున్నాం. అది ఎట్లానో చూపిస్తాం రండి. ఫస్ట్ 3 cups ఆఫ్ మైదా తీసుకోండి. అందులో 2 tablespoons ఈస్ట్ మిల్క్లో మిక్స్ చేసి 5 minutes ఫర్మెంట్ చేసి ఆ మిక్స్చర్ని మైదాలో వేసి మంచిగా తడుపుకోండి. ఆ కలుపుకున్న మిక్స్చర్ని ఒక 1 hour పాటు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చాక అది ఇలా రేజ్ అవుతుంది. ఆ పిండిని మంచిగా తీసి ఇంకొక 5 minutes వరకు కలిపి ఆ కలిపిన ముద్దని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న పిండి ముద్దల్ని రౌండ్గా చేసి పక్కకు పెట్టుకొని మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత చికెన్ ప్రొసీజర్, ప్యాన్లో ఆయిల్ వేసి చికెన్ వేసి మంచిగా కలుపుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి మంచిగా చిన్న కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పిజ్జా బేస్ తయారు చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దను తీసుకొని ఇలా ఫ్లాటెన్ చేసుకొని దాని మీద పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోండి. చీజ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చికెన్ వేసుకొని ఓవెన్లో పిజ్జా సెట్టింగ్స్లో మీ పిజ్జాని పెట్టేసేయండి. 10 minutesలో పిజ్జా రెడీ అయిపోతుంది. మేము 2-3 పిజ్జాస్ చేసుకున్నాము. కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లేదా వదిలేయండి. ఓన్లీ చికెన్ వేసుకోండి. 10 minutes తర్వాత మీ పిజ్జా రెడీ అయిపోతుంది. ఇలా మంచిగా కనిపిస్తుంది. తీసి కట్ చేసుకొని తినండి. చెప్పు డాల్ ఎట్లుందో. Here is the maker. Here is the eater.